ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர தரிக்கிலான் ஆகித்தான் தீங்கு நினைந்தா கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயித்தில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அருத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம்பாடி வருத்தமம் తీరిందు మగజిందు ఏలోరెంబావాయ్. స్వామివారి గుణగణాలను కీర్తిస్తూ మంగళహారతులు ఇస్తున్న గోదామాత ఈ విధంగా చెప్తున్నారు. ఎవరైనా వింటే రాక్షసుల నుండి స్వామివారికి ప్రమాదం ఉంటుందేమో అంటూ ఇలా చెప్తున్నారు. సర్వాంతర్యామి అయినటువంటి స్వామివారికి పుట్టుకనేదే లేదు. అలాంటి స్వామివారు మధురానగరంలో దేవకీదేవికి జన్మించారు. రాత్రి సమయంలో జన్మించారు. కంసుడు చెరసాలలో బంధిస్తారు దేవకీదేవిని. అప్పుడు జన్మించిన వెంటనే శంకుచక్రాలతో స్వామివారు దేవకీదేవికి దర్శనమిస్తారు. కంసుడు నుండి కృష్ణుడికి ఏమైనా ఆపద ఉంటుందేమోనని దేవకీదేవి బాలుడిగా మారిపోమ్మని, ఇక్కడ నుండి యమునా నదిని దాటి బృందావనం వెళ్ళి నందయశోదుల దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తారు దేవకీదేవి. ఇందులో గొప్ప పరమార్థం ఉండే విధంగా ఎంతో గొప్పగా చెప్పారు. స్వామివారు రాత్రి సమయంలో జన్మించారు అంటే అజ్ఞానంలో ఉన్నటువంటి మనకి యమునా నదిని దాటి పగలు సమయం అయ్యేసరికి బృందావనం చేరుకుంటారు. అంటే ఆచార్యుని ద్వారా మనం విగ్రహ రూపంలో ఉన్నటువంటి స్వామివారిని చేరుకునే సమయానికి మనకి జ్ఞానం వస్తుంది అని గొప్పగా చెప్పారు. అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం వస్తుంది అని చెప్తూ కంసుడు స్వామివారి మీద ద్వేషం పెంచుకొని ఆ ద్వేషమే శత్రువుగా మారిపోయి ద్వేషం కంసుడిని దహించి వేస్తుంది. గోదామాత ఇంకా ఇలా చెప్పారు, స్వామి మీ స్వభావాన్ని ఎవరు ప్రార్థిస్తారో పూజిస్తారో శరణు కోరుతారో అలాంటి వారందరినీ రక్షిస్తారు. అలాంటి మీరు మమ్మల్ని కూడా అనుగ్రహించండి, మమ్మల్ని కూడా రక్షించండి అంటూ చెప్తున్నారు ఈ పాసురంలో.